జై శ్రీరామ్, జై గోమాత. సర్వదేవతా స్వరూపిణి గోమాత. ఈ విషయం మనందరికీ తెలిసిందే. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, అంటే గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలన్నారు. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. మహర్షులు, మునులు, తపస్సంపన్నులు, మహాయోగులు, అవధూతలు, సిద్ధపురుషులు వీళ్ళందరూ కూడా గోవు గురించి ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు. అంతేకాకుండా ఒక మహర్షులు మన వాళ్ళు చెప్పిన దానికంటే కూడా ఈ మధ్యకాలంలో ఒక నాసా శాస్త్రవేత్తలు మన గోవు గురించి ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు అని చెప్తే మన వాళ్ళకి మూడో కన్ను తెరుచుకునే ఈ మధ్యకాలంలో ఇలాంటి వరవడి మొదలైందనమాట. మన వాళ్ళు ఎప్పుడో చెప్పినా వీళ్ళకి ఎక్కదు, కానీ నాసా వాళ్ళు వాళ్ళ సైంటిస్టులు ఇలా గోమాత గురించి ఇలా రీసెర్చ్ చేశారు, ఇలాంటి అద్భుతమైన విషయాలు బయటపడ్డాయని చెప్పి అంటే కానీ వీళ్ళకి ఓహో ఆహో అనుకుంటారు. అలాంటి విషయం మన ఈ మధ్య కూడా ఒకటి జరిగింది. ఒక సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధ శక్తి తరంగాలు కొన్ని భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ దేశవాళీ గోమాత ఒక మూపురం ఉంటుంది దానికి. ఆ మూపురంలో స్వర్ణనాడి అని చెప్పని ఒక గొప్ప వ్యవస్థ ఉంటుందన్నమాట. ఆ స్వర్ణనాడి ఆ సూర్యకిరణాలను స్వీకరించి ఆ స్వర్ణనాడి నుంచి ఆ శక్తి తరంగాలని తన శరీర వ్యాప్తంగా ప్రసరింప చేసుకొని అవి పాల రూపంగా మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఆవు పాలు మనకి స్వర్ణవర్ణంలో అంటే పసుపచ్చ రంగులో ఉంటాయన్నమాట. అంతటి అద్భుతమైన శక్తి గోవులో ఉంటుందన్నమాట. అలాంటి గోవు పాలు తాగినా, పెరుగు తాగినా, మజ్జిగ తాగినా కూడా మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడవుతాడు. అసలు గోమాత ఉన్న ఇంటిలో గోమాత ఉంటే ఆవు ఉంటే ఆక్సిజన్ సిలిండర్తో అవసరమే ఉండదు, అసలు డాక్టర్తో పనే ఉండదు. ఇది మనం నిర్ధారణ చేసిన విషయాలన్నమాట. ఇవన్నీ కూడా నాసా వాళ్ళు చాలా నిరూపించారు. ఒక గోవు తన దగ్గరికి యజమాని వస్తే మేత వేయటానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, అంటే ఆ గృహంలో ఉన్న యజమాని భార్యను కానీ, కొడుకును కానీ, కూతురుని కానీ, కోడలు కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ వాసన చూస్తుంది. ఎందుకు వాసన చూస్తుందో తెలుసా? వాసన చూడగానే వాళ్ళ శరీరంలో ఉన్న రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రుగ్మతలు ఏదేది ఎవరెవరికి ఉన్నాయో అని చెప్పని నిర్ధారణ చేసుకొని ఇది అడవికి వెళ్ళి ఆ రోగాలను నివారణ చేయడానికి కావలసిన ఔషధమైన ఆకుల్ని తిని పాలల్లో కలిపి యజమానికి ఇస్తుందన్నమాట. ఇంతటి అద్భుతమైన శక్తి ఏ ప్రాణికైనా ఉంటుందండి ప్రపంచంలో? అసలు విశ్వంలో ఏ ప్రాణికి ఉండదన్నమాట ఇంతటి అద్భుతమైన శక్తి. అది ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజనే వదులుతుందన్నమాట. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం, కానీ అలాంటిది కాదు. ఆవు ఆక్సిజనే పీల్చుకుంటుంది, ఆక్సిజనే వదులుతుందన్నమాట. అందుకని ఈ గో ప్రదక్షిణలో కూడా అద్భుతమైన శక్తి ఉన్నది అని చెప్పిన నాసా వాళ్ళు కూడా చెప్పారనమాట. ఒక 30 అడుగుల వ్యాసార్థంతో దాని నుంచి వచ్చే ఒక అద్భుతమైన శక్తి తరంగాల వలయం ఉంటుందట. ఆ వలయం వల్ల మనిషి ప్రదక్షిణ చేయటం వల్ల ఆ ధ్వని తరంగం అంటే అద్భుతమైన శక్తి తరంగాలు ఇవి మన శరీరంలోకి వెళ్ళి నెగిటివ్ పోల్స్ని బయటికి పంపించేసి పాజిటివ్ ఎనర్జీని మన శరీరంలో నింపుతుందట. అందువల్ల మనిషి శరీరంలో ఉన్న ఆరా పెరుగుతుంది. ఆరా పెరుగుతుందంటే ఒక ఆధ్యాత్మిక భావాలు మనలో కలుగుతాయి, ఒక మంచి భావాలు కలుగుతాయి, ఒక ఆరోగ్యవంతమైన ఆలోచనలు మన మెదడు నుంచి పుట్టుతాయి అన్నమాట. అందుకని ఆవు ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. ఇది భారతీయ సాంప్రదాయం, చాలా గొప్ప విషయం అని చెప్పని నాసా వాళ్ళు కూడా చెప్పారనమాట. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకు చెప్పడం గురించి దరిదాపుగా వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఆవు గురించి అంత అద్భుతంగా ప్రస్తావన చేశారు. అలాంటి విషయాలన్నీ కూడా ఎంతో మహాయజ్ఞంగా శ్రమించి సేకరించి ఒక అద్భుతమైన గ్రంథంగా మనకి అందించారు గోపాలకృష్ణ గారు. వారు నేటి తరానికి భవిష్యత్ తరానికి కూడా ఒక అద్భుతమైన వరంగా గోమాత అద్భుత శక్తి అనే ఒక గ్రంథాన్ని వెలువరించి వారు అందించారు. వారు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చారు. ధన్యవాదాలు, నమస్కారం అండి. ఇక మరొక విశిష్టమైన అతిథి, వీరు ఒక గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని ఒక ఉద్యమమే చేస్తున్నారు. దరిదాపుగా ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసే ఉంటారు వీరు. దరిదాపుగా షిరిడి, మళ్ళా అరుణాచలం,
తర్వాత ఇక ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలకి వారు పాదయాత్ర చేశారు. దరిదాపుగా ఇటు కాశ్మీర్లో ఆదిశంకరాచార్యులు వారు నిర్మించిన అమ్మవారు శక్తిపీఠం ఉన్నది కదా, సరస్వతి మాత, అక్కడి నుంచి ప్రారంభించి ఆవు పాదయాత్ర మళ్ళా కన్యాకుమారి దాకా గోమాత పాదయాత్రలు చేయటం అనేది వాళ్ళు ఒక మహాయజ్ఞంగా సంకల్పించి చేస్తున్నారు. గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గోవధ నిషేధించాలని, గోవును పవిత్రంగా చూసే భారతదేశంలో గోవును పూజించాలే కానీ దాన్ని చంపకూడదని ఒక గొప్ప ఉద్యమం చేసి నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు దరిదాపుగా 21,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు వారు. రేపు వచ్చే నెలలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దరిదాపు అంత భారీ యాత్ర చేస్తున్నారనమాట. చాలా పెద్ద బృందంగా బయలుదేరి చేస్తున్నారు. ఇప్పటివరకే ఇలాంటి పాదయాత్రలు ఎన్నో చేశారు. ఇక అలాంటి మహత్తరమైన యజ్ఞానికి పూనుకొని ఈ ఉద్యమానికి ఉచ్ఛ్వాస నిశ్వాస తారే అయి ఒక ఉద్యమకర్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఈ మహా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వారు ఎవరో కాదు, మన బాలకృష్ణ గారు. బాలకృష్ణ గురుస్వామి అంటారు అందరు కూడా. నమస్కారం అండి. చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. బాలకృష్ణ గారు, మీరు ఈ ఉద్యమం ఎందుకు ప్రారంభించారు? ముఖ్యంగా అమ్మ పాలు లేకపోతే ఆవు పాలే ఎందుకు పట్టమంటారు? అంతటి విశిష్టమైన గుణము, ఔషధ శక్తి ఆవు పాలలో ఉన్న విషయం కరెక్టే, కానీ అది ఎలా సైన్స్ ప్రామాణికంగా మీరు ఎలా చెప్తారు? అందరికీ నమస్కారం. జై గోమాత అండి. అమ్మ, మనం చదువుకున్నప్పుడు పాఠాల్లో అమ్మ తర్వాత ఆవు అని చదువుకున్నాం. ఆ అమ్మ, ఆవు. అమ్మకు ఆవుకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే అమ్మ 2-3 సంవత్సరాలు పాలిస్తే ఈ గోవు జీవితకాలం పాలిస్తుంది. ఏ అమ్మ దగ్గర అయితే పాలు రాకపోతే ఆవు పాలతో మాత్రం ఆ పిల్లల్ని పెంచాల్సిన పరిస్థితి అనాదిగా వస్తుంది. చాలామంది అంటుంటారు ఆవు పాలు వేడి అనేది. అంటే ఎలా ఈ ఆవులను, అదేవిధంగా ఎలా మన సంస్కృతిని అధోగతి పాలు చేయాలన్న ఒక సంకల్పంతో వారు ఆవు పాలంటే వేడి అని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేశారు. ఆవు పాలే వేడి అయితే చిన్న పసిపిల్లలకు ఆవు పాలు ఏ విధంగా పడతాం? చాలామందికి తెలుసు అమ్మ పాలు లేకపోతే ఆవు పాలే పట్టాలని. అక్కడ కూడా వేరే ప్రాణి పాలు అంటే వేరే పాలు ఎక్కడ పట్టరు. కాబట్టి అలాంటి పాలు అమృతంతో సమానం. ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా 9 నెలల కాలంలో ఆవు నెయ్యి కానీ, ఆవు పాలు కానీ రెగ్యులర్గా ఓ వెండి గిన్నెలో ఆవు పెరుగు ఈ 9 నెలల కాలంలో తను ప్రసవించే సమయం ముందు వరకు తీసుకున్నట్టయితే ఒక అద్భుతమైన కాంతితోని మంచి వారికి పుట్టే సంతానం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగల సంతానము, అదేవిధంగా ఆరోగ్యంతో పుడతారు. అలాంటి మహిమ ఈ పంచగవ్యాల్లో పాలు, పెరుగు, ఆవు నెయ్యికి ఇలాంటి ఒక మంచి ప్రశస్తమైన, అంటే మెడికల్ సైన్స్ కూడా అందనంత చరిత్ర ఈ ఆవు పాలలో ఉందండి. A2 మిల్క్ అంటారు. ఈ A2 మిల్క్ వల్ల మానవ శరీరంలో ఉన్న వ్యవస్థనంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. మన మెదడులో చురుకుదనాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ ఛానల్ ద్వారా నేను అందరికి కూడా కోరుతున్నాను ఒకటే, మీరందరూ మీ పిల్లలు ఆరోగ్యంతో ఉండాలంటే, మీ కుటుంబం ఆరోగ్యంతో ఉండాలంటే పంచగవ్యాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అదేవిధంగా గోమూత్రము, గోమయం, ఈ 5 వస్తువులు మీ దగ్గరుంటే ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుత శక్తి ఈ అమృతతుల్యమైన పాలలో ఉందండి. సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. పంచగవ్యాలు దరిదాపు శుద్ధి చేసిన గోమూత్రం కూడా మనిషి సేవనం చేస్తే కొత్త రోగాలు రావు, శరీరంలో ఉన్న రోగాలు మటుమాయం అయిపోతాయి. ఇవన్నీ మనకు అందరూ చెప్తున్న విషయమే. కానీ దాన్ని ఆచరించాలంటే అందరూ ఆచరించట్లేదు. అంటే అందరికీ అందుబాటులో లేని విధంగానో మరేమో తెలియదు. కానీ
శుద్ధి చేసిన గోమూత్రాన్ని కనుక ఒక 40 రోజుల పాటు తాగితే శరీరం రోగరహితంగా మారుతుందని చెప్పని చాలామంది చెబుతూ ఉంటారు. కాబట్టి గోమాతను మనం రక్షించుకోవాలి. పంచగవ్యాలతో పాడి పంటలను పెంచుకోవాలి, శరీర ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఆవు అంటేనే ఆరోగ్యం, ఐశ్వర్యం అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అమ్మ కొన్ని సంవత్సరాలు మాత్రం ఇస్తుంది, ఆవు నిజంగా జీవితాంతం ఇస్తుందండి. అది నీ పిల్లవాడ నా పిల్లవాడ అని చెప్పి ఎంచి చూడదు, నా ఎంచి చూడదు, జాతి మతము కులం ఏది లేదు. రేపొద్దున వీడు నన్ను వధించేవాడా వీడని కూడా చూడదు. ఎవరికి కావలిస్తే వాళ్ళకి చెట్టు, ఎవరు నడికేవాడు ఇచ్చినా చెట్టు నీడనిచ్చినట్లే గోవుని వ్యతిరేకించేవాడు, వధించేవాడు ఇచ్చినా వాడికి పాలిస్తుంది అనమాట. అంత గొప్ప విషయం. వధించేటప్పుడు తను కంటనీరు పెడుతుందంట. ఆ కంటనీరు ఎందుకంటే నేను లేకపోతే మీ బతుకులు ఏమైపోతాయో అని చెప్పి కంటనీరు కారుస్తుందంట. ఒక గో విలాపం అది. పెద్దలు వారి పుస్తకంలో కూడా రాశారు. గో విలాపం ఏంటంటే మానవులు లేకున్నా గోవు బతకగలుగుతుంది, కానీ గోవు లేకపోతే మానవులు బతకలేరు. ఎందుకంటే ప్రపంచంలో మానవ మనుగడకు ఉపకారం చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. అలాంటి గోవు చనిపోయేటప్పుడు కూడా తను మీ బతుకులు ఏమవుతాయని చెప్పి బాధపడుతుందంట. అలాంటి గోహత్యలు అనేది భారతదేశ వ్యాప్తంగా రోజు 50,000 నుంచి 1,00,000 ఆవులను అతి కిరాతకంగా చంపేస్తున్నారండి. ఏ ప్రాణిని కూడా ఇంత ఘోరంగా, ఇంత హీనంగా. ఎందుకంటే అది బతుకుండగానే కబేలాలలో వేడి నీళ్ళు చర్మంపై పోసి దాన్ని కళ్ళు బతుకుండగానే దాన్ని చర్మాన్ని వచ్చేస్తారు. చిత్రవద కరెక్ట్. ఎందుకంటే అలాంటి చర్మం హిమోగ్లోబిన్ ఎక్కడైతే ఆ వేడి నీళ్ళు పోసినప్పుడు ఆ హిమోగ్లోబిన్ అనేది మాంసానికి అతుకపోయి ఆ చర్మం అనేది వచ్చేస్తుంది. అలాంటి చర్మానికి విలువ ఎక్కువ. పెద్ద పెద్ద కంపెనీస్ ఆ చర్మంతో లెదర్ ఫ్యాక్టరీలలో చాలా ఇంపోర్టెడ్ వచ్చిన పరికరాలు తయారు చేస్తారు. అంటే ఒక ఆవును ఇంత ఘోరంగా, ఇంత హీనంగా చంపుతుంటే మన ధర్మాన్ని కాపాడాల్సిన ధర్మ పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అన్ని జాతుల వారు కానీ మిన్నకున్నట్టే ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పెద్ద ఉపద్రవం ఏర్పడుతుంది ఆవు లేకపోతే. మనకి ప్రపంచంలో గోవు గురించి చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త శ్రీకృష్ణ భగవానుడు. సో ఈరోజు అలాంటి గోవులు లేనందుకే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక మెడికల్ షాప్ అయిపోయింది. ప్రతి ఇంట్లో కూడా 5,000 నుంచి 10,000, 20,000 వరకు ప్రతి నెల కూడా ఈ మందులకు ఇస్తున్నారు. అదే గోవు మన దగ్గర ఉన్నట్టయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం మనం. కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే పరిస్థితిలో పూర్తి మార్పు రావాలి. గోజాతి ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో వాతావరణ సమతుల్యత కూడా తగ్గిపోతూ వస్తుంది. ఆ తగ్గిపోవడం వల్లే మొన్నటికి కేరళలో విపరీతమైన పర్యావరణానికి ముప్పు ఏర్పడిందంటే పర్యావరణంలో ఒక మమేకమై ఉన్నది ఆవు. మరి ఆవు సంఖ్య తగ్గిపోతే మరి పర్యావరణంలో కూడా పెనుమార్పులు వస్తాయి. మరి ఆ మార్పులు ప్రకృతి ఆగ్రహం ఎవరి మీద? మన మీదే. అది మనం చేసుకున్న స్వయం కృపారాధం అది. అలాంటిది మనం చేసుకున్న దానికి మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు కుక్కను చంపకూడదంటే వాడు వన్యప్రేమికుడు, ఆవును చంపకూడదంటే వాడు ఉగ్రవాది. కుక్క వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నది సమాజానికి, ఆవు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నది? ఇలాంటి దృష్టి పోవాలి, మనిషికి సహజమైన దృష్టి రావాలి. గోవు యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించాలి. ఈ పరిస్థితి కలుగుతుందని మనం తప్పనిసరిగా మీ మనోభావాన్ని తగ్గట్టుగా మనందరం కూడా ఆశిద్దాం. సంతోషం అండి. అయ్యా గోపాలకృష్ణ గారు, వేదాల్లో అద్భుతంగా వివరించారు. ఎన్ని చోట్ల, ఒక చోట కాదు, మీరన్నీ పెద్ద గ్రంథమే రాశారు. ఏ వేదంలో గోమాతను గురించి అంతంత అద్భుతంగా వివరించారు. శ్లోకాలతో సహా, తాత్పర్యంతో సహా అద్భుతమైన గ్రంథం అది. నిజంగా అమూల్య వరం భవిష్యత్ తరాల వరకు కూడా. అలాంటి వరమైన గోమాత అద్భుత శక్తి అనే గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం ఎవరన్నా చదవగలిగితే వాడు పూర్తిగా మారిపోతాడు నిజంగా. ఇక చంపాలనుకున్న వాడు కూడా గోవును చంపలేడు. అలాంటి అద్భుతమైన గ్రంథం అది. అందుట్లో వేదాల్లో ఎన్ని చోట్ల ఏ విధంగా ఏ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి గోమాత గురించి? గోవో విశ్వస మాతర, ప్రపంచానికి తల్లి.
మనకి తల్లి ఉండొచ్చు కానీ ప్రతి వాళ్ళకి తల్లి ఉంటుంది, కానీ ప్రపంచానికి తల్లి. ఏ స్టేట్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా గోవుని పూజించవలసిందే. అంచేతంటే అది మన భారతదేశ సంపద, అందరికీ సంపద, దేశానికి సంపద అది. ఈ గోవుని, గోవు పాల గురించి ఇందాక వచ్చినప్పుడున్న దేవతలకు అమృతం ఎలాంటిదో మనకి గోవు పాలు అలాంటిది. గోవు పాలు అనకూడదు, అమృతమే అనాలి దాన్ని యాక్చువల్గా మనం. అలాగా గోవు మనకి ఎన్ని విధాల పంచగవ్యాలు ఇస్తుందండి. పంచగవ్యాలు, మన పాలు ఎంత ముఖ్యమో గోమూత్రం కూడా అంతే ముఖ్యమండి. ఇది ఎంత విలువైందో అది కూడా అంతే విలువైంది. ఒకవేళ గోవు పాలు ఇవ్వడం మానేసిన ఒక పీరియడ్లో దాని గోమూత్రం వల్ల, గోమయం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. గోవు అగ్నిహోత్రుడి వల్ల పుట్టిందండి. గోవు అగ్నిహోత్రుడి వల్ల పుట్టడం మూలని గోవు ఒక పేడ అంటాం, కానీ మనం దాన్ని గోమయం అనాలి. పేడని మామూలు వాడికి అంటూ ఉంటాం, కానీ పేడ, ఆ పేడ బంగారంతో సమానం అన్నాడు. ఏం చేతంటే అగ్నిహోత్రుడి యొక్క మలం బంగారం అంట. అలాగే గోవు యొక్క మలం బంగారం, దానికి అంత విలువ ఉంది. దానివల్ల ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, ఇంకెన్ని విధాలు, ఒకటి కాదు ఎన్ని విధాలు కానీ మనం ఈ పంచగవ్యాల మూలాన్ని ఆయుర్వేదం అంతా పంచగవ్యాలు. ఇది గోవుని గురించి వేదాల్లో చాలా, ఋగ్వేదంలో, యజుర్వేదంలో 230 సార్లు చెప్పారండి. యజుర్వేదంలో 420 సార్లు చెప్పారండి. అలాగే అధర్వణ వేదంలో, అన్ని వేదాల్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ గోవు గోవు గోవు. ఒక శ్లోకంలో ఏం చెప్తాడంటే, గోవు గురించి నిజంగా మీరు తెలుసుకోవాలంటే వేదం చదవాలి. వేదం చదవని వాడు గోవు గురించి అర్థం కాదు. అందుకే ఈనాడు మీరు గారికి చెప్పినట్టు గోవు గురించి చాలామంది తెలియదు. ఏదో రోడ్డు మీద తిరిగి పశువు అనుకుంటున్నారు తప్ప, ఏదో పాలిస్తుంది తాగుతాం అనే తప్ప దాని యొక్క విలువ అంతుగట్టలేం. ఇప్పుడు వయోవృద్ధుల్ని ఎలా మనం చూడలేకపోతున్నాము, అలాగే గోవుల్ని మనం చూడడానికి శక్తి చాలలేదు, తెలియలేదు, దాని యొక్క అద్భుత శక్తి చాలలేదు. అందుకే నేను మొట్టమొదట్లో కామధేను అని ఒక డాక్యుమెంటరీ చేశానండి. చేస్తే అందరూ నవ్వారు. ఆవు గురించి డాక్యుమెంటరీ ఏంటంటే ఎవడు చూస్తాడండి అని. సరే నాకు తోచింది చేశానని చెప్పి పెట్టాను. ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో దానికి అవార్డు వచ్చింది. దాంతో అసలు నాకు అదే నేను చేసే పని మంచిదే అనమాట. చాలామందికి కనువిప్పు ఉంది దీని మూలాన్ని. ఆ ఒక్క రీల్ తీసి ₹1,00,000 ఖర్చు పెట్టానండి. అప్పట్లో 10-12 ఏళ్ళు అయిపోయినాయి. దాని గురించి కొంత పుస్తకంలాగా కొంత సేకరించాను కాబట్టి అదంతా ప్రింట్ చేయిస్తే బాగుంటుంది అని చెప్పి టీటీడీ వాళ్ళకి లెటర్ రాశారు. నాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే నాకు ప్రింట్ చేయిస్తానని. వాళ్ళు బోర్డు మీటింగ్లో పెట్టుకుని, ఇంతవరకు గోవు గురించి మన దగ్గర పుస్తకం లేదు, ఈ పుస్తకాన్ని మనమే ప్రింట్ చేద్దాం, మనమే పబ్లిష్ చేద్దామని మీరు అగ్రిమెంట్ ఇవ్వండి, మేమే పబ్లిష్ చేస్తామంటే అది చాలా మంచిది, మీరు జరుగుతాయని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళ పుస్తకం చూసి చాలా సంతోషించి నన్ను నా భార్యని కూడా తీసుకెళ్ళి 3 రోజులు హాస్పిటాలిటీ, దేవుని దర్శనం చేసి సన్మానం చేసి చాలా గొప్పగా చేసి. సో దాంతో నాకు ఇంకా ఎక్కువ గోవు గురించి ఇంకా ఎంతో చెప్పాలి జనానికి, మనం అనుకున్నంతా ఎక్స్ప్రెస్ చేయాలి అని చిన్న చిన్న పుస్తకాలు 150 పేజీలు. అంటే పుస్తకం చదవడం తక్కువ, దానికి పబ్లిష్ చేయడం కష్టం, ఖర్చు, ఇవన్నీ కాకుండా ఇలా 7-8 పుస్తకాలు రాశానండి. 150 పేజీలు. ఇలా అయిందా గోవిలాపం అని, గోమాత వైభవం అని, గోమాత కథలని, ఇలా రకరకాలు రాశా. నాకు తృప్తిగా అలే ఇవన్నీ కలిసి ఒక పెద్ద గ్రంథం తయారు చేయాలి. ఇంకా ఇలాంటిది రాలేదు, ఇంత మ్యాటర్ మనం చెప్పాం అనిపించుకోవాలని ఒక పట్టుదల పెరిగిందండి. అప్పుడు నా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అష్టాదశ పురాణాలు, అన్ని ఉపనిషత్తులు మొత్తం తిరిగేసానండి. నాకు పెద్ద సంస్కృతం రాకపోయినా స్టడీ చేసేదాన్ని బాగా, తర్జన భర్జన చేసి ఏ శ్లోకంలో గోవు గురించి చెప్పారు, దాని భావం ఏమిటి అని అలా సేకరించుకుంటూ ఏ గ్రంథం తీసినా దాంట్లో ఉందండి గోవు గురించి. గొప్ప ఇదేంటే సనాతన ధర్మం అది, హిందూ ధర్మం అది గోమాత అంటే. అంచేత ఆ గోవు గురించి అలా సేకరించిన మ్యాటర్ అంతా కదా. దేశీయ గోవులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ స్టేట్లో దానికి ఏం పేరు ఉంది, దాన్ని ఎన్ని పాలు ఇస్తుంది, ఇలా ఈ డీటెయిల్స్, ఆ ఫోటోలు. అయితే 620 పేజీల పుస్తకం అయింది. అది మనం ప్రింట్ చేయించగలమా అని అనిపించింది. అది అడిగితే కొటేషన్ 1,00,000 ఉన్నారు. అయ్యో బాబు ఇది ఎక్కడ అనుకున్నాం. కాకపోతే దానికి వరప్రసాద్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం,
ఆ పుస్తకం బయటికి రావడం జరిగిందండి. చాలా అప్రిసియేషన్ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా బాగుందన్నారు. ఆయన కూడా నాకు సన్మానం చేశారు. చాలా గొప్పగా అది అన్ని విధాల అందరికీ ఉపయోగిస్తుంది. ఆ సేకరించడం కొంచెం ఇబ్బంది, అంచేత అందరూ చేయలేరు కాబట్టి సేకరించిన దాన్ని స్టడీ చేస్తే దాన్ని అందరికీ ఉపయోగిస్తుందనే ఉద్దేశంతో దాన్ని తీసుకుని వచ్చాను. అలాగే దాని మీద కృషి చేస్తే ఇదన్నీ నేను సినిమా డైరెక్టర్ని కాబట్టి దీన్ని ఆడియో చేస్తే ఎలా ఉంటుంది. ఘంటసాల గారు భగవద్గీతలా గో గీత అని ఒక గీత పేరు పెట్టి దాన్ని ఒక శ్లోకాలు దాని భావం అంతే అదే చేసి రికార్డ్ చేయడానికి రెడీ చేశాను. దానికి మళ్ళీ ఇలాగే స్పాన్సర్ కావాల్సి వస్తే ఆయనే నిజాస్తాను చాలా బాగుంది అన్నారు. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ వాసురావు గారిని పిలిపించి బిఎన్ నారాయణ గారని విజయనగరం అండి సంగీత పాఠశాలలో ఆయన పిలిపించి పాడించి యాక్చువల్గా ఘంటసాల గారు భగవద్గీత ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అంచేత ఆ అట్రాక్షన్ ఉంటే ఆ దృష్టి ఆ ఘంటసాల గారు భగవద్గీతలా ఉందని అంటే పాపులర్ అవుతుందని ఆ విధంగా చేశారు. అది చేస్తే చాలా గొప్పగా వచ్చిందండి. అది చేసిన తర్వాత దీన్ని సినిమా తీస్తే బాగుంటుంది ఇలాగ ఒకదాని మీద ఒకటి దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్గా 50 నిమిషాలు షార్ట్ ఫిల్మ్గా షూటింగ్ చేసి షార్ట్ ఫిల్మ్గా తయారు చేశాను. అది ఇంగ్లీష్లో హిందీలో అన్ని భాషల్లో చేస్తే మొత్తం వరల్డ్ అంతకీ కూడా వస్తుందని అతను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పంపిస్తున్నాం. దాన్ని ప్రస్తుతం అది జరుగుతుంది. సంతోషం అండి. గోమయం బంగారంతో సమానం అన్నారు. మనకు నిర్ధారణ జరిగింది. బంగారమే కాదు, ప్రాణాలు రక్షించే ప్రాణంతో సమానం. భోపాల్ గ్యాస్ విషవాయువు లీక్ సందర్భంగా కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని ఆవు పేడను తడి పొడిగా ఆవు నెయ్యితో తడిపి హోమం చేసిన ఒక 5 అర్చకులు రేడియేషన్ ఇళ్లలో అది హోమం చేసిన తర్వాత ఆ ధూమం అంతా ఇంట్లో బట్టి విషవాయుని లోనకు రానివ్వకుండా చేసిందంటే అంత అద్భుతమైన గుణం ఉంది. సునామీని కదా దగ్గరికి రానివ్వదు రాసిందండి. అంతటి అద్భుతమైన శక్తి ఉండటం వల్ల ఈ 5 కుటుంబాలు కూడా అక్కడ ఆ కుటుంబాలు కూడా నిక్షేపంగా ఉన్నాయి. మిగతా అందరూ కూడా డెడ్ బాడీలే, అన్నీ కూడా చనిపోయిన, ప్రతి ఇంట్లో కూడా శవాల గుట్టలుగా ఉన్న ఆ మధ్యలో వీళ్ళు బ్రతికారంటే ఆవు నెయ్యితో తడిపొడిగా తడిపిన పెడకను వాళ్ళు అంటించి ఆ దోమం ఇంట్లో ప్రతిరోజు వేసుకోవటం వల్ల అది ఆ రోజు కొత్తగా ఏం వేయలేదు, ప్రతిరోజు వేసుకునే ఆచారం ఉన్నది కాబట్టి ఆ చిన్నపాటి హోమం చేశారు. మీ మాటకి చెప్తున్నా, నేను రోజు గోమయంతో చేసిన పిడకలతో ఆవు నేతితో రోజు అగ్నిహోత్రం వేస్తాను. మంచిది. అదే నాకు దేశీయ గోవు యొక్క పేడ కాదా నాకు భయం, ఏదో పేడ తీసుకొని చేస్తున్నాము అని భయం. అయితే నిజామాబాద్ మాచారెడ్డి గారు ఆయన ఒక ఆయన నాకు బస్తాతో పిడకలు పంపిస్తాడండి. వాళ్ళ ఇంట్లో గోవు ఉంది, ఆ గోవుతో పిడకలు చేశారు. సంతోషం. ఇప్పుడు అలాగే ఆ గోమయంతో పళ్ళు తోముకుంటానండి నేను. ఆ గోమయం విభూతి పెట్టుకుంటాను. మొత్తం అంతా అదే నాకు. గోమూత్రం తాగుతాను. ఇందాక మీరు చెప్పారు, గోమూత్రం రోజు తాగుతా. సంతోషం అండి. అయ్యే బాలకృష్ణ గారు, అఖిల భారత గోసేవ ఫౌండేషను మీరు నిర్మించటంలో ఎంత పరమార్థం ఉందో, మీ గోపాదయాత్ర గోసేవలో 21,000 కిలోమీటర్లు మీరొక్కలే కాదు, ఒక పెద్ద బెటాలియం, ఒక లంక మీదకి రామదండ అయితే ఎలా కదిలిందో అలా కదలటం నేను చూశాను. ఎందుకంటే మహంకాళి టెంపుల్ నుంచి మీరు బయలుదేరిన విధానం, ఒక అంబులెన్స్ కానివ్వండి, ఇంకా ఏదన్నా యాత్ర చేసే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే ఎమర్జెన్సీ సర్వీసులు అన్నీ కూడా మీ వెంట ఉండి ఒక నేను అనుకున్నా అప్పుడు ఈ లంక మీదకి వెళ్ళడానికి రామదండు కదిలినట్టు కదులుతోంది మా బాలకృష్ణ గారి దండ అనుకున్నాను. అన్నీ తీసుకుంటారు. అది అంత అద్భుతంగా ఆ ఫౌండేషన్ నిర్మించడానికి ఈ పరమార్థంతోనే ఆ ఫౌండేషన్ నిర్మించారని చెప్పి అనుకుంటున్నాను. అది మీ కోణం నుంచి మీ మాటలో చెప్పండి.
అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఒకటే, గోహత్యలు ఆపాలని, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయము, గో ఉత్పత్తులను ప్రజలందరూ వినియోగించేలా చేయాలని చెప్పి ఊరూరా ప్రచారం చేసుకుంటూ ఈ ప్రభుత్వాలు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించినట్టయితే రాజ్యాంగబద్ధంగా బతుకుతుంది అనే ఒక ఉద్దేశంతో ఒక విప్లవాత్మకమైన మార్పు ప్రజల్లో, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలో గోహత్య అనేది గోహత్యను ఒక మహాపాపం కాదు, ఒక క్రైమ్గా కూడా రాజ్యాంగంలో రాసింది. కాబట్టి అలాంటి రాజ్యాంగం రాసిన ఎక్కడ కూడా చట్టాలను అమలు పరచడం లేదు. చాలా రాష్ట్రాలు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఏ కార్యక్రమం చేసినా కానీ. అలాంటి గోవుతోని ఈరోజు గో ఆధారిత వ్యవసాయం, వెంకట్రావు గారు మీకు తెలుసు, మన పూర్వీకులు 100 సంవత్సరాలు ఆజానుబాహులుగా ఆరోగ్యంగా బతికారు. కానీ ఈరోజు మన లైఫ్ స్పాన్ దెబ్బతింటుంది. మనం 60 ఏళ్ళకు 70 ఏళ్ళకే మనం తను చాలిస్తున్నాం. రాబోయే తరం పిల్లలు 40-50 సంవత్సరాల కంటే మించి బతకరు. ఎందుకంటే మనం తింటున్న ఆహారం అంతా విషం, మన పిల్లలకి ఇస్తున్నదంతా విషం. ఈరోజు హరిత విప్లవం పేరుతోని ఎక్కువ పంటలు, ఎక్కువ ఉత్పాదకత రావాలని చెప్పి ఈ భూమిపై ఎరువులు, రసాయనిక మందులు, పురుగుల మందులు, అదేవిధంగా యూరియా లాంటివి వేసి రామాయణ మహాభారత కాలం నుంచి మనం ఈ భూమిపై పంటలు పండిస్తున్నాం. కానీ ఈరోజు ఈ భూమి పూర్తిగా నిస్సారంగా తయారైపోతుంది. ఇస్రో ప్రకారం 160 లక్షల హెక్టేర్ల భూమి బంజరుగా మారిపోయింది. భూమిలో ఎక్కడ కూడా 10 ఫీట్ల మేర సూక్ష్మ పోషకాలు లేవు. మనము కడుపు నిండా తింటున్నాం, డబ్బులు ఉన్నాయి, కానీ ఎక్కడ మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేదు. దీనికి కారణం ఈ పురుగుల మందుతోని, రసాయనికాలతో ఉత్పత్తి అయిన ఈ పంటల వల్ల. ఒకవేళ గో ఆధారిత వ్యవసాయం, ఆవు మూత్రము, ఆవు పేడతోని, జీవామృతము, ఘనజీవామృతము, ఎక్కడ కూడా పురుగుల మందులు వాడకుండా ఆరోగ్యకరమైన పంటలు పండించినట్టయితే మన పిల్లలు, మనము మొత్తం కూడా ఈ సమాజము, రాష్ట్రము, దేశం కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అలాంటి ఆరోగ్యాన్ని అందించాల్సిన ప్రభుత్వాలు ఎక్కడా వీటిపై కూడా ప్రచారం చేయడం లేదు. మీ అందరికీ తెలుసా, ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం, ముఖ్యమైన కారణమే ఈ ఎరువులు, పురుగుల మందులతోని ఆత్మహత్యలు. అంటే ఈ పంటలతోని వారికి దిగుబడి రాక వ్యవసాయాన్ని యాంత్రిక పద్ధతిలో చేయడం వల్ల. అప్పట్లో ఎడ్లతో వ్యవసాయం చేసేవారు. గ్రామంలో ఉన్న సంపద మొత్తము ఈ యంత్రాల కొనుగోలుకు, ఈ పురుగుల మందు, ఎరువులు కొనడానికి ఈ గ్రామీణ సంపద మొత్తం పట్టణానికి, పట్టణాల నుంచి విదేశాలకు ఈ యొక్క సంపద తరలిపోవడం వల్ల ఈరోజు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుర్గతి పట్టింది. అంటే గోవును నమ్ముకున్నప్పుడు రైతు సుభిక్షంగా ఉండేవాడు. గోవును వ్యవసాయ క్షేత్రం నుంచి ఎడ్లను, ఆవులను దూరం చేసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అయిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ కూడా రుణాలు ఇచ్చేవారు కాదు వ్యవసాయానికి. ఎప్పుడైతే హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి చేయాలని చెప్పి ఈ రుణాల కోసం బ్యాంకులు ఏర్పడ్డాయి. ఈ బ్యాంకులు రైతులకు ఉచితంగా లోన్లు ఇవ్వడం వల్ల ఈ ఎరువుల మందులు, యంత్రాలు, పురుగుల మందులు ఇలాంటివి, అదే యూరియా కొనడంలో ఎంతో డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి. దేశీవాళ విత్తనాలకు అవసరం లేకుండే. సో అలాంటి ఆ డబ్బులు చెల్లించడానికి అప్పుల పాలై రైతు అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. గోపోషణ లేక ఇదంతా జరిగేది. అదే గోవు మనకు పనికిరాని, అవసరం లేని గడ్డి తిని మనకు అవసరం ఇచ్చే అన్ని రకాల పంచగవ్యాలు ఇస్తుంది. ఆ గోవు ఉన్నట్టయితే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇన్ని రకాల మెడికల్ షాప్స్, ఇన్ని రకాల అనారోగ్య పరిస్థితులు, ప్రతి కుటుంబంలో ఎవ్వరూ సంతోషంగా లేరండి. ప్రతి ఇంట్లో కూడా అంతే. చెప్పలేని రోగాలు, పేరు లేని రోగాలు. కాలికి ఒక వైద్యుడు, వేలికి ఒక వైద్యుడు, గుండెకు ఒక వైద్యుడు. ప్రతి ఒక్క, అంటే మానవ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు కూడా ఒక్కొక్క డాక్టర్స్ తయారైపోయారు. కానీ అదే మనకు గోవు. కానీ పూర్వము మనం 30 కోట్ల జనాభా ఉంటే 130 కోట్ల గోవులు ఉన్నాయి. ఒక మనిషికి 4-5 గోవులు ఉన్నాయి. అప్పట్లో సంపద అంటే గో సంపద.
ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాళ్ళే అధిక ధనవంతులు, వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఈరోజు మహాభారత యుద్ధం కూడా అంటే గోవులతో ఎప్పుడైతే గోగ్రహణం అనేది గోవు ఇంపార్టెన్స్ అదంతా ఇంపార్టెంట్. అలాంటి గోవును రక్షించకపోతే రాబోయే తరం అనేది అంతరించిపోతుంది. కాబట్టి మనందరి బాధ్యత ఈ గోవును కాపాడడం. సంతోషం అండి. ఎందుకంటే పూర్వం మహారాజులు ఏ రాజ్యం సంపన్న రాజ్యం అంటే ఏ రాజు దగ్గర ఎన్ని లక్షల ఎన్ని కోట్ల ఆవులు ఉన్నాయంటే దాన్ని ప్రామాణికంగా చేసుకొని చెప్పేవాడు. ఫలానా మహారాజు దగ్గర ఎన్ని కోట్ల ఆవులు ఉన్నాయి కాబట్టి వాడే సంపన్నుడు. బిరుదులు ఇచ్చేవారు, అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ జమీందారుల దగ్గర ఈ పరిపాలన విభజించిన తర్వాత ఈ పాలకులు ఈ జమీందారులు సంస్థానాధీశులు వీళ్ళు కూడా గో సంరక్షణ చేస్తూ వాళ్ళు కూడా గోవుల్ని చాలా బాగా చూసుకున్నారు. అంతవరకు బాగానే వచ్చింది. ఎప్పుడైతే యాంత్రికమైన పద్ధతులు వచ్చినాయో ఈ ఎరువులు వాడటం చేస్తున్నారో మనమే కాదు, మనలో తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువుకు కూడా నిన్న పేపర్లో చూశాను, 6 నెలల పసికందుకి కిడ్నీలో రాళ్ళు, గుండెలో హోలు. అసలు ఎట్లా అంటే 60-70 ఏళ్ల తర్వాత జీవితాన్ని ఎంతో చవిచూచిన తర్వాత ఏదో ఆటలు పోట్లు తిని ఏదో ఇబ్బందులు లోనయ్యో ఏదో అప్పుడు ఆ టైంలో వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో ఈనాడు తల్లి గర్భంలోనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఎరువులు వాడటం, సేంద్రియ ఎరువులు ఆపేయటం, గోమాతను రక్షించలేకపోవటం, గో సంతతి పెంచలేకపోవడం, ఈ పంచగవ్యాలు వ్యవసాయంలో కూడా వాడలేకపోవటం, ప్రతి తినేది కూడా విషతుల్యంగా మారటం. దీనివల్ల ఈ గర్భంలో పెరుగుతున్న శిశువులు కూడా 60-70 ఏళ్ళు వచ్చేవాడి వృద్ధుడికి ఎలాంటి జబ్బులు వస్తున్నాయో అలాంటి జబ్బులు పుట్టుకతోనే వస్తున్నాయి. ఇదంతా కారణం ఏంటంటే గోమాత ఇంబ్యాలెన్స్. వెంకట్రావు గారు, అవును, ఈరోజు అంటే మనం చెప్పుకోవాలంటే ఏంటంటే పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళ వరకు కూడా పిల్లలు ఉంటలేరండి. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ ఫర్టిలిటీ సెంటర్స్ లేవు. సో ఇప్పుడు ఎక్కడ కూడా పెళ్ళైన యువతకు పిల్లలు పుట్టడానికి 10 ఏళ్ళ సమయం పడుతుంది. ఫర్టిలిటీ సెంటర్లో చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం ఇదే కాకుండా ఈరోజు 13 సంవత్సరాలకు మెచ్యూర్ కావాల్సిన ఆడపిల్లలు కూడా 7-8 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. 4-5 సంవత్సరాల పిల్లలకు క్యాన్సర్. సో ఇదంతా హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఇదంతా మనం తినే ఆహారం వల్ల మాత్రమే జరుగుతుంది. క్యాన్సర్ లాంటి మహమ్మారి అయితే ఈ ఆహారంతోనే క్యాన్సర్, ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. సో ఒక్క విషయం ఇక్కడ, ఎద్దు యొక్క మూత్రాన్ని, మంచి జాతి యొక్క ఎద్దు యొక్క మూత్రాన్ని వాసన చూసినంత మాత్రాన్నే గర్భవతులు అవుతారని ఉంది. చూడండి మరి వేదంలో ఎంత వాసన చూస్తే చాలట. ఇన్ని ఆపరేషన్లు మందులు ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు కదా. సో గోవుకి, ఎద్దుకి, గో సంతతికి ఎంత విలువ ఉందనేది ప్రతి శ్లోకంలోనూ. అందుకే ఇందాకే చెప్పాను, గోమాత అద్భుత శక్తి అనే గ్రంథం చదివితే వాడికి చాలా వరకు వాడే మారటం కాకుండా తన చుట్టూ ఉన్న తన బంధువుల కుటుంబాలు, స్నేహితులు, మిత్రుల కుటుంబాలను కూడా మారుస్తాడు. ఎవరైనా గోవు సంబంధించిన వాడు మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే అంత గ్రంథం చదవలేరేమో 50 నిమిషాలు డాక్యుమెంటరీ చేశాను సార్. అది సంతోషం అండి, చాలా సంతోషం. మీరు చెప్పినట్టుగా ఈ పరిస్థితుల్లోనూ వాతావరణంలో సమస్థితి రావాలి అంటే మాత్రం గోవుని మనం పరిరక్షించుకోవటం అనేది అనివార్యం అనే విషయం చాలా చక్కగా చెప్పారు. సంతోషం అండి. ఎందుకంటే మనమే కాదు, మన పిల్లలు, మన ముందు మన తర్వాత తరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా ఆవుని రక్షించుకోవాలనే ఒక బీజం మనసులో నాటుకోవాలని చెప్పి ఆ విషయం చాలా చక్కగా చెప్పారు. సంతోషం అండి. చాలా అద్భుతమైన విషయాలు గోమాత అద్భుత శక్తి బుక్లో పొందుపరిచారు. అది ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే, విధిగా చదవాల్సిందే. అలాంటి బుక్ మహాగ్రంథం రాయటానికి ఎంత శ్రమపడి ఉంటారు, ఎవరి గోమాత చేయించింది నా చేత. ఓకే ఓకే, ధన్యవాదాలు. అలాగే గో పూజకి ఎక్కువ ఇంపార్టెన్స్. గో అంటే అమ్మవారండి. విజయేంద్ర సరస్వతి కూడా టెంపుల్కి వెళ్తున్నట్టు మధ్యలో ఆవు పడుకుని ఉందిట. వీళ్ళందరూ స్వామి వస్తున్నారు లేకపోతే దాన్ని
ఆపుచేయండి, దాన్ని వేరేం చేయకండి అని ఆ గోవుకి పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళలేదు. అవునవును, నడిచే దైవం అయిన మహాస్వామి వారు కంచి కామాక్షి రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వస్తారు. ఆ సింహద్వారం దగ్గర అడ్డంగా పడుకొని ఉందట గోవు. అంటే ఇక అక్కడికి దాన్ని దాటి వెళ్ళి ఈ శిష్యులు లేకపోవడం ఒక ప్రయత్నం చేస్తుంటే లేదు వద్దని చెప్పని అమ్మవారికి ఎలా రోజు పూజ చేసేవాడు, గోమాతకు కూడా అలా పూజ చేసి వెనుదిరిగాయట. ఏంటి స్వామి అంటే, రేపు ఇచ్చివాళ్ళ అమ్మవారి అక్కడ కూర్చొని గౌరూపంలో పడుకుందిరా, ఇంకా మరి అక్కడ దాకా ఎందుకు, గర్భాలయం దాకా ఎందుకు, ఇక్కడే పూజ చేసి వెనుదిరుగుతున్నాను అని చెప్పన్నారట. అంటే పరమాచార్యులు వారు చెప్పిన విషయం అబద్ధం. కుంకుమ పువ్వులు పెట్టి దాన్ని పూజ చేయడం అనేది చాలా గొప్పది. అంటే పూజ చేయడం ఇది కాకుండా దానికి ఆహారం ఇవ్వడం అనేది పూజ. మనం ఎక్కువ భావించవలసింది ఏంటంటే, అది జంతువు అనుకున్నా, ప్రాణి అనుకున్నా, ఏమనుకున్నా, అమ్మవారు అనుకున్నా, మనం నైవేద్య రూపంలో దానికి ఆహారం తినిపించడం అనేది ముఖ్యం. దానికి పెద్ద ఆహారం ఏం అక్కర్లేదు. పచ్చగడ్డి పెడితే పరమాన్నం తిన్నట్టు ఉంటుంది గోవుకి. మిగిలిన నవధాన్యాలు, బెల్లం, ఇంకేమైనా పెట్టచ్చు. అది పచ్చగడ్డి చాలా ఇష్టంట గోవుకి. సో ఆ పచ్చగడ్డి రైతుల దగ్గర ఉంటుంది, పొలాల్లో ఈజీగా పెట్టచ్చు, దానికి ఖర్చు అక్కర్లేదు వాడికి. అవునండి, దాని అంటే పంచగవ్యాలు అనుభవించవచ్చు. అని చేత రైతుకి నేస్తం, రైతుకి ఎక్కువ దగ్గర, అన్నదాత. అసలు అది లేకపోతే దున్నకపోతే మనకి పంటలు లేవు, వానలు లేవు, దేవతలకే ఆహారం లేదండి. హవిస్సు, నెయ్యి హవిస్సుగా ఉపయోగించేస్తారు. అంతే కదా, పాలు, అది హోమంలో వేసిన ఆవు నెయ్యి అది మేఘమండలాన్ని శుద్ధి చేయటమే కాకుండా ఓజోన్ పొరకి చిల్లులు పడకుండా మన సమస్త మానవాళి, ఇది హిందువా ఇంకోడా లేదంటే భారతీయుడా యూరోపియనా ఇంకోడా అని చెప్పి అసలు సమస్త సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓజోన్ పొరకు ఒక చిల్లులు పడితే ఎలాంటి పరిస్థితి అండి. డైరెక్ట్గా సూర్యకిరణాలు వచ్చినట్టు శరీరం అంతా కాపాడుతుంది. మరి అలాంటిది కూడా వాటికి ఓజోన్ పొరను ఆ చిల్లుల్ని మళ్ళీ పూడ్చి మేఘమండలాన్ని శుద్ధి చేసి సకాలంలో వర్షాలు కురిపిస్తున్నదంటే హోమంలో అంతటి అద్భుతమైన నెయ్యి వల్లే కదా. హోమధూమంలో అంతటి మనకే కాదు, దేవతలు కూడా ఆహారాన్ని ఇచ్చేది గోవు అని చెప్పారు అన్నమాట. అసలు మనుషుల్ని పుట్టించక ముందే గోవుని పుట్టించేట. పెంచేత మనుషులు పుట్టిస్తే వాళ్ళకి ఆహారం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? గోవు ఉంటే వాళ్ళకి ఆ పంచగవ్యాలతో వాళ్ళ పాలు, నీళ్ళు చాలు, అన్నం కూడా అక్కర్లేదు. ఆ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న తింటే చాలు వాడికి. గోవు ఉద్భవించిందండి, ఎక్కడ గోవుని పుట్టించలేదు, ఉద్భవించింది మానవాళి కోసం. అయితే ఇప్పుడు ఎట్లాగో పాల సముద్రం చిలికినప్పుడు వచ్చింది అన్నిటితో పాటు లక్ష్మీ అమ్మవారితో పాటు అన్నితో పాటు అమృతం, దేవతలకు అమృతం ఇస్తే మానవులకు గోవు రూపంలో అమృతం ఇచ్చారు. ఇందాక మీరు చెప్పారు 14 లోకాల పైన ఉందండి గోలోకం. అక్కడ కృష్ణుడు గోవు తప్ప ఎవరు ఉండట. కృష్ణుడికి ఆరాధ్య దేవత గోవు. అంతకంటే ఆయనకే అలా ఉన్నప్పుడు, అందుకే బాల్యంలో ఆయనకి పూతన విషం అందిస్తే గోమూత్రం, గోమయంతో నయం చేశారట ఆయనకి. ఆయన ఎప్పుడూ గోపాడ ఒంటికి రాసుకోవడానికి ఇష్టపడతాట. అంతే కదా, మరి ఆయన నిరంతరం వెన్న తినేవాడు, గోవు పాలు తాగి, పెరుగు తాగి, వెన్న తీసుకుంటే పూతన కాలకూట విషాన్ని కూడా రొమ్ములకు రాసుకొని పాలిస్తే అది హరింపజేసింది అనమాట. అది గోమాతే కదా, మరి తెలుసుకోవాలి. సంతోషం అండి. అయ్యా బాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు 21,000 కిలోమీటర్లు పాదయాత్ర జరిపారు వివిధ భారతదేశంలో వివిధ పుణ్యక్షేత్రాల వైపుకి, హైదరాబాద్ నుంచి. ఇప్పుడు బృహత్తరమైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఒక భారీ ప్రణాళికతోటి వందలాది మందితోటి ఒక మహా అద్భుతమైన పాదయాత్ర జరుపుతున్నారు. అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలుసుకొని వాళ్ళ సహకారం కోరుతూ, ఆ రాష్ట్రాల్లో ఉన్న గోప్రేమికుల సహకారం కోరుకుతూ అలా ముందుకు అద్భుతంగా యాత్ర కొనసాగించబోతున్నారు వచ్చే నెలలో. అసలు ఇప్పుడు ఎంతవరకు ఈ పాదయాత్రలు చేశారు? దానివల్ల ఏవైనా ఫలితం, ఈ పాదయాత్ర వల్ల ఈ ఫలితం మనకు వచ్చింది, గోమాతకి ఇలా సేవ చేయగలిగాను, అలాంటి ప్రయోజనాలు కానీ ప్రయోజనాత్మకంగా ఉన్న విషయాలు కానీ మీకు ఏమైనా దృష్టిలోకి వచ్చినాయా? ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోమహాపాదయాత్ర, ఇది దాదాపుగా 6 నెలల పాదయాత్ర అండి. 4,500 కిలోమీటర్లకు పైగా
పాదయాత్ర. ఇది సెప్టెంబర్ 27న శ్రీనగర్లోని ఆదిశంకరాచార్య దేవాలయం నుంచి ప్రారంభమై లాల్ చౌక్ దగ్గర నుంచి నేను వివిధ రాష్ట్రాల్లో అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, న్యూఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది. అంటే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే. నేను ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశాను. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాను. అంటే పార్లమెంటే ఒక దేవాలయంగా అప్పట్లో ప్రధానమంత్రి గారు ఒక దేవుడిగా అనుకొని పార్లమెంట్లో గోవు కోసం చట్టాలు చేయాలని చెప్పి నేను పాదయాత్రలు చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊరు వాడ ప్రతి ఊరిలో కూడా గో మహత్యాన్ని చెప్పుకుంటూ గోవు ఎక్కడ కూడా ఆధ్యాత్మిక పరంగా కాకుండా సైంటిఫిక్గా ఆరోగ్యంతో ఉన్న లింక్ ఏందనేది ప్రజలకు తెలియపరుచుకుంటూ ఈ యాత్ర ఉంటుంది. రైతులు ఆవులను అమ్ముకోవద్దు, ఆవులను నమ్ముకోవాలి, ఆవు వల్ల ఉపయోగాలు ఏంది, ఆవు లేకుంటే మన బతుకులు ఏ విధంగా మారుతాయని ప్రతి ఊరు వాడ కూడా చెప్పడం. ఇప్పుడు ఈ పాదయాత్రలో దాదాపు ఒక 5 లక్షల పాంప్లెంట్స్ అనుకున్నాను. వెళ్ళిన ప్రతి మాది ఉదయం ఒక మధ్యాహ్నం ఒక హాల్ట్ ఉంటుంది, నైట్ ఒక హాల్ట్. వెళ్ళిన ప్రతి ఊర్లో కూడా అక్కడున్న గో ప్రేమికులతో మాట్లాడి గో మహత్యాన్ని తెలియని వారికి ఊర్లలో కూడా నేను ప్రచారం చేస్తూ ఉంటాను. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు నేను నిన్నే కాశ్మీర్ నుంచి వచ్చాను. కాశ్మీర్, జమ్మూ, అదేవిధంగా ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ పాదయాత్ర ఎక్కడైతే వెళ్తుందో అన్ని రాష్ట్రాల్లో ఉన్న గోవు కోసం ఎవరైతే పరితపించే వాళ్ళు ఉంటారో అందరినీ నేను కాశ్మీర్లో ముస్లిమ్స్తోని మొన్న 2 రోజులు వాళ్ళతోనే ఉండడం జరిగింది. వారికి కూడా గోమాత్యం నిజంగా వాళ్ళు కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ కూడా సేవ్ కౌ టు సేవ్ ద ఎర్త్ అంటే సేవ్ కౌ అనే నిదానం ఫస్ట్ కాశ్మీర్లోనే పుట్టిందని వారు నాకు చెప్పడం జరిగింది. వారు నాకు చెప్పడం నేను ఆశ్చర్యపోయాను. అదే కాకుండా గోవును బతికించాలని చెప్పి 1,00,000 సంతకాలు పెట్టి మేము అప్పట్లో ప్రధానమంత్రి గారికి ఇచ్చామని చెప్పారు. అప్పట్లో కోటి సంతకాలు లారీతో పట్టుకెళ్ళి బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పుడు ఇచ్చారు. అందులో కాశ్మీర్ కూడా ఒక పీఠాధిపతులు అందరూ వెళ్ళి ఆయనకి సబ్మిట్ చేశారు. ఏం ఉపయోగం లేకపోతుంది అది. అంటే నేషనలిస్టులు కూడా ఆ విధంగా మాట్లాడారు. అయితే నేను అక్కడ జరుపుతున్న పాదయాత్రకు ఆ రోజు అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా లాల్ చౌక్ నుంచి నాతో నడుస్తానని ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ భూమిపై గోవు లేకపోతే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ మతస్థుడైనా ఇక్కడ జాతులతో మతాలతో సంబంధం ఖురాన్లో బైబిల్లో ఎక్కడా లేదని గోవులు చేయమని గోవును రక్షించమనే ఉంది. అందరూ అర్థం చేసుకోవట్లేదు. సో దాన్ని ప్రమోట్ చేయడానికి ఇది ఆరోగ్యం ఆవు ఏ పార్టీకి కానీ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ సంబంధం లేదు. ఈ ఆవు ఉంటే అన్ని జాతుల వారు అన్ని మతాల వారు కూడా సుభిక్షంగా ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూమిని కాపాడడానికే ఈ పాదయాత్ర. సేవ్ కౌ టు సేవ్ అవర్ ఎర్త్ అండ్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. ఈ పాదయాత్ర ఉద్దేశమే అది. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఊరూరు వాడవాడ నడుచుకుంటూ భార్య పిల్లల్ని అన్ని రకాలుగా ఉన్న వ్యవస్థలను వదిలేసి ఒక ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాను. నా వెంబడి ఒక రథం ఉంటుంది. దానిపైన ఇంతకుముందు నేను హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్రలు చేసినప్పుడు 2 గోవులను కూడా అరుణాచలం వరకు కూడా పాదయాత్రలు 100 మంది 200 మంది ఈ విధంగా పాదయాత్రలు. శబరిమలకు కూడా నేను ధర్మం కోసం ప్రతి పాదయాత్రకు ఒక కాస్ ఒకటి గోవు ధర్మాన్ని రక్షించాలని చెప్పి అప్పట్లో సేవ్ శబరిమల అనే ఒక నినాదం తీసుకొని శబరిమల వరకు పాదయాత్రలు చేయడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు దేశంలో అందరి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఒక పాదయాత్రలు చేయడం అంటే ఒక సోషల్ అవేర్నెస్ సోషల్ కాజ్ కోసమే నేను పాదయాత్ర దేవుళ్ళ దగ్గర చేసినప్పుడు అందరూ మొక్కులు మొక్కుతారు. నాకు ఇది కలిగితే ఈ పాదయాత్రలో ఇది ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఏ రోజు కూడా నా కోసం కాదు ప్రజలు బాగుండాలి సమాజం బాగుండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అఖిల భారత గోసేవ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం కాకుండా ఈ పాదయాత్రల ముఖ్య ఉద్దేశం ఒకటే
ప్రతి ఊరు నడకతో మనం వెళ్తుంటే ఎంతోమంది మనతో ఇంటరాక్షన్ అవుతారు. కాబట్టి అలాంటి ఇంటరాక్షన్స్ జరిపి ఈ యొక్క గోవును బతికించాలి అనే ధర్మాన్ని బతికించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ పాదయాత్రలు చేస్తారు. గొప్ప సంకల్పం అండి. దీనికి డైరెక్ట్గా మనకి ఏంటంటే గోవధ నిషేధం అని చెప్పడమే ఆ ఉద్దేశం. ప్రాణిగా ప్రకటించాలంటే నేషనల్ యానిమల్గా మనం జంతువుగా ప్రాణిగా అనుకోవాలంటే అప్పుడు ఎవరు ఏం చేయరు, దీన్ని చంపరు అని ఉద్దేశం. కానీ మనం డైరెక్ట్గా చెప్పాలంటే గోవధ నిషేధం చేయాలి. గోవధ నిషేధం అనేది చట్టాలు చాలా ఉన్నాయి. విశ్వమంగళ గ్రామయాత్ర చాలా ఉద్యమాలు జరిగాయి, పటాధిపతులు చేశారు, దయానంద సరస్వతి దగ్గర నుంచి అందరూ ఎంతో కృషి చేశారండి. కానీ ఎవ్వరూ పడిచవని పెడుతున్నారు గవర్నమెంట్స్. దీన్ని సరియైన దృక్పథంతో తీసుకుని అది ఓట్లు అనుకోండి, నేను అనుకోండి, ఏం చేత జరుగుతుందో తెలియదు. కానీ అంటే ప్రజల నుంచి ఒక రెవల్యూషన్ రావాలని ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటి, ప్రజలను జాగృతం చేయాలి. అది ప్రజలారా లేవండి, మీ ఆరోగ్యం, మీ పిల్లల భవిష్యత్తు, ఈ భూమిని కాపాడాలంటే మన బాధ్యత, గోవును రక్షించాలి. ప్రభుత్వాలపై పోరాటం చేస్తాం, ప్రభుత్వాలకు చెప్దాం మా ఆరోగ్యం కావాలి, ఈ భూమి కాపాడబడాలి మేము అనే విషయము ప్రజల నుంచి చైతన్యం రావాలని చెప్పి ఈ పాదయాత్ర. ఎన్ని చట్టాలు ఉన్నాయి. నేషనల్ ఎంబ్లం 3 సింహాల కిందటే ఎద్దు బొమ్మ ఉందండి. ఎద్దు బొమ్మ ఉంది. ఎద్దుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు, కానీ ఎవరు దాన్ని గ్రహించట్లేదు. దానికి యాక్చువల్గా ఈ గవర్నమెంట్కి మనం ఏ విధంగా మనం దీన్ని తీసుకెళ్ళి చెప్పాలి అంటే, మీ చట్టాలన్నీ చేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీరు చట్టం ఇప్పుడు ఇది ప్రాణియాన్ని మీరు చట్టం చేసిన దగ్గర మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ కోసం మళ్ళీ వెనకాల తిరగాలి మనం. ఇలాగే అది చేత గోవుని రక్షించాలని మీరే పూనుకుని గోవుని చంపకూడదు, దాన్ని జాతి గోవుని అభివృద్ధి చేయాలి, దాని సంతతిని అభివృద్ధి చేయాలి. అమెరికా వాళ్ళు పేటెంట్ రైట్ తీసుకోవడం ఏంటంటే మన గోవుని తీసుకుపోయి, బ్రెజిల్లో అక్కడ మన గోవులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇజ్రాయెల్, బ్రెజిల్లో ఇప్పుడు నవంబర్లో ఒక సమ్మేళనం అవుతుంది ఢిల్లీలో, 13, 14, 15. 80 రకాల గోజాతులు అక్కడికి వస్తున్నాయి. బ్రెజిల్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఆ గోజాతులు అనేది వస్తున్నాయి. అంటే ఈరోజు పాశ్చాత్య దేశాలు, మీకు ఒక విషయం చెప్తాను, సైంటిఫిక్ రీజన్ చెప్తాను. ఇక్కడ కూడా గోవును ఆధ్యాత్మిక పరంగా ఆలోచించకండి, ఎందుకంటే మన ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఇది చూడండి, మనం రెగ్యులర్గా ఫోన్ వాడతాం కదా, ఈ ఫోన్కు రేడియేషన్ ఉంటుంది మన పక్కన పడుకుంటే. ఇది చిప్ అండి, ఒకటి గోమయంతో ఆవు పేడతో తయారు చేసిన చిన్న చిప్. ఇది నా ఫోన్కి ఎప్పుడు ఉంటుంది. ఇది మీరు ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తే మామూలుగా ఇది లేనప్పుడు దీని ఫ్రీక్వెన్సీ అంటే దీని తరంగాలన్నీ ఇలా ఉంటాయి, బాగా తిరుగుతుంటాయి. ఎప్పుడైతే ఇది పెడతామో ఇక్కడ ఎక్కడ కూడా మనకు అంటే దీనివల్ల వచ్చే హానికరమైన తరంగాలు అనేవి ఈ చుట్టుపక్కల ఎక్కడ రావు. రేడియేషన్ అరికడుతుంది అనేది మెయిన్గా అలాంటివి అనేక ఉపయోగాలు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జపాన్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చారు. ఏంటంటే ఒక రాకెట్ లాంచింగ్కు ఆవు పేడతోని ఒక బయోలిథేన్ అనేది ఒక ఇంధనాన్ని తయారు చేసి ఈ రాకెట్ను అతి తక్కువ ఖర్చులో ఒక 100 మీటర్ల వరకు తీసుకొని వెళ్ళారు. అంటే ప్రపంచ దేశాలు చెప్తున్నాయి గోవు వల్ల ఉపయోగం. అందులోనూ దేశీవాలి ఆవు అంటే మూపురము, గంగటోలున్న ఆవు మాత్రమే. ఆ ఆవు పేడలో, ఆవు మూత్రంలో, ఆవు పంచగవ్యాలో కూడా ఆ యొక్క ప్రశస్తం ఉంటుంది. ఆవు పేడతోని ఈరోజు ఇంధనాలు బయోగ్యాస్తోని అంటే రాకెట్ లాంచ్ చేస్తున్నారు ప్రపంచ దేశాలు. గోధనం అండి ప్రతి దాంట్లోనూ. ఆ గోవులు అంతరించిపోతే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. గోవులు ఒక మతానికి చెందినవని చెప్పి ఒక మతం మీద వివక్షతతోని ఆ గోవులను ఒక గోవుని చంపి తింటే ఒక పూట 80 మందికి, ఒక గోవుని చంపి తింటే 80 మంది కడుపు నిండుతుందండి. అదే గోవు బతుకుంటుందంటే కొన్ని కోట్ల రూపాయల సంపదను ఆ గోవు క్రియేట్ చేసి రీసెంట్గా సుప్రీంకోర్టులో వచ్చింది, బ్రహ్మాండాన్ని తీర్పిచ్చాడు. రాజీవ్ దీక్షిత్ గారు స్టడీ చేసి గొప్పగా తీర్పిచ్చాడు, గోవుని రక్షించండి. జపాన్ అంటే అత్యాధునికమైన దేశం కూడా రాకెట్ ఇంధనంగా గోమయాన్ని ఉపయోగించుకొని ఒక అద్భుతం సృష్టించారంటే ఇది గోమయానికి పంచగవ్యాలకు ఉన్న విశిష్టత ఏంటనేది పూర్వం మన మహర్షులు మునులు ఎందరో చెప్పారు అని చెప్తే వాళ్ళు వినరు. ఇప్పుడు జపాన్లో ఇలా జరిగింది అంటే ఆహా అలాగా అని చెప్పని జ్ఞాననేత్రం తెచ్చుకునే మహానుభావులు చాలా మంది ఉన్నారు. కౌ కడ్లింగ్ అని అమెరికాలో ఒక ఆవును 15 నిమిషాలు అలింగనం చేసుకున్నట్టయితే
మానసిక రుగ్మతలు అన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పి కౌ కడ్లింగ్ అని చెప్పి డాలర్ల రూపంలో వసూలు చేస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేస్తుంది. ఇందాక మీరు అన్నారు కదా, అవునవును. తీసేసి పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుంది. ప్రదర్శన, గో ప్రదర్శన అంటే అదే. అదే మరి వాళ్ళు ఒక టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. మన దగ్గర ఉన్న దేశీవాళి గోవుల దగ్గరికి, మన దగ్గర ఉన్న గోశాల దగ్గరికి ఎవ్వరం పోక ఈ రోజు వేల రూపాయల హాస్పిటల్ బిల్లులు మాత్రం కడతారు. అది కడతారు, అది కడతారు. అదే కదా, పొలాలు అమ్ముతారు, ఇళ్ళు అమ్ముతారు, ప్రాణాలు రక్షించుకుంటారు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, ఆవును మాత్రం ఇంట్లో పెట్టుకోరు. నేను హిందూ ధర్మం ఛానల్ ద్వారా ప్రజలకు ఒక విషయం మాత్రం చెప్తున్నాను. మీకైతే పొలం ఉంటే మీ 1 ఎకరంలో మీరు మాత్రమే తినే పంట, గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంట, గోమూత్రం గోమయంతో చేస్తే మీ పిల్లలు, నీ కుటుంబము, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా గో ఉత్పత్తులు, ఆవు పేడతో ఎన్నో రకాల సబ్బులు, షాంపూలు, అదేవిధంగా హానికరమైన అగరబత్తులు మీరు దేవుడికి పూజ చేస్తున్నారు, అక్కడ ఆ ధూపం వల్ల మీ లంగ్స్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. అదే గోమయంతో చేసిన అగరబత్తులు వాడితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు రోజు యజ్ఞం, ఒక పిడకతోని ఒక తులం నెయ్యి వేసినట్టయితే 100 టన్నుల ఆక్సిజన్ పుడుతుంది. అలాంటి మీరు సైంటిఫిక్గా చేస్తే మీ కుటుంబాలు బాగుంటాయి. మీ బాధ్యత మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాల మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ఆరోగ్యం కోసం, ఆరోగ్య అభిలాషులు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గోవును పెంచుకోలేని పరిస్థితిలో ఉంటే ఆవు పాలు తాగండి. ఆవు పాలకు డిమాండ్ పెరుగుతుంది. అక్కడ వేరే దగ్గర గోవులు పెరుగుతాయి. పట్టణాల ప్రాంతాల్లో మేము ఎక్కడ గోవులు పెంచుకుంటామని చెప్పి కొందరికి అపోహ ఉంటుంది. మీరు గోవును పెంచుకోకండి. మీరు గోవు ఉత్పాదకాలు వాడితే అక్కడ డిమాండ్ వెళ్ళి ఆ డిమాండ్ వల్ల ఆ గోవులను బతికించడం వల్ల మనం అవుతాం. కాబట్టి ధర్మబేరి కార్యక్రమంలో అమృతం పంచే అమ్మ ఆవు, ఈ ఆవు గురించి అనాది కాలంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళంటే మహారాజులు, మన సగటు మనిషి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు ప్రతి ఇంట్లో కూడా గోవును పెంచుకునేవాళ్ళు. ఇక మహారాజులు అయితే కోటాను కోట్ల గోవులే పెంచుకునేవాళ్ళు. అలాంటి గో సంతతి పెరగటం, పంచగవ్యాలతో ఆధారమైన ఒక పంటలు పండటం, ఆనాడు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు పైన కూడా రాయిలాగా బతికేవాళ్ళు. ఇప్పుడు తల్లి కడుపులోంచే కిడ్నీలో రాళ్ళు వేసుకొని బతుకుతున్నారు. అది వేరే విషయం అనుకోండి. ఇలాంటి పరిస్థితి పోవాలని చెప్పని గోవును సంరక్షించుకోవాలి. గో ఆధారిత వ్యవసాయ రంగానికి బాగా ఉపయోగించుకొని ఒక మంచి పంటలు పండించుకొని సమస్త సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. కాబట్టి మనం గోవును సంరక్షించుకుంటేనే ఈ కార్యక్రమం, ఈ పరమార్థం నెరవేరుతుందనే విషయం గురించి మనకి బాలకృష్ణ గారు, అలాగే గోపాలకృష్ణ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. చాలా సంతోషం అండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరో కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.